వచ్చేది దుగ్గల్ గారికి బాగా దగ్గరి మనిషి. అందరూ పద్ధతిగా పెద్ద మనుషుల్లో ఉండండి, అర్థమైందా? సారీ విశ్వాస్ గారు, మీరు వచ్చిన ఆనందంలో మా పిచ్చోడు బ్యాండ్ అరేంజ్ చేశాడు. రండి ప్లీజ్. హౌస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నాకు పెళ్లి పనులు చూసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. మా బాబారిని తీసుకోండి. వీడు లావుగా ఉన్నాడు, నాకు నచ్చలా. పోనీ మా బాబీని తీసుకోండి. వీడు మూగోడా? నేను మోగండి. మొగడు ఎందుకు? మూగోడు అయితే నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, సెంటిమెంట్ కలిసి వస్తుంది. హాయ్ అన్నయ్య. నా చెల్లెలు దీప్తి. ఐఎమ్ విశ్వాస్, దుగ్గల్ గారి మనిషి, దుబాయ్ నుంచి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చింది వీడేనా? పీస్ అదిరింది. ఈ అమ్మాయి ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. ఓకే అచ్చా, కన్ఫర్మ్. బాయ్. ఓ, నా స్టే ఎక్కడ? మీరు ఏ స్టార్ హోటల్ అంటే అక్కడ అరేంజ్ చేస్తా. నో 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 నో, నేను ఇక్కడే ఉంటా. పెళ్లి పనులని దగ్గరుండి చూసుకోవాలి కదా. అవును, మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్. రేపు మా బాబు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఇదిగో ఫుల్ ఎంజాయ్. సరే సార్, లగేజ్ పైన పెట్టించు. ఓకే. వీడు మనిషా కుక్క? ఎంక్వైరీలు చేస్తాడు, ఎంక్వైరీలు. వీడికి కాఫీలో విషం కలిపి చంపారు. వీడ వదిలిపోద్దు. తీసుకోండి కాఫీ. కలిపారా? 2 స్పూన్లు. ఇంకొంచెం కలపమంటారా? పోవటానికి ఒకటి చాలుగా. చూడమేంటి సార్? అదే విషయం కలిపారంటున్నారు కదా సార్. అయ్యయ్యో, ఇందులో కాదండి. ఆ. శుభలగ్నం సీరియల్లో హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేయమని పెళ్లి కొడుకు ఒక బ్రోకర్ గాని పంపించాడు. దాని గురించి. సీరియలా? కొంచెం పెళ్లి అయ్యేంత వరకు ఆ ఎదవ సీరియల్ చూడడం ఆపే. పెళ్ళైతే ఆపేస్తాలేండి. ఇంకా మీకు పెళ్లి అవ్వలేదా? మా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. చెల్లి పెళ్లి. ఓ, చెల్లి పెళ్ళా? ఈ కాఫీ మీరు తాగండి. సార్, మాచిరాజ్ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. నర్సింగ్ గారి చెల్లెలు కత్తి అయితే వీడి చెల్లెలు గుణపం సార్. కనీసం 10 మంది బాయ్ ఫ్రెండ్స్ తిప్పుకునే అవకాశం ఉంది. ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. త్వరగా ఎంక్వైరీ చేయి. ఆ పనిలోనే ఉన్నాను సార్. దీపో, ఇదేంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? యోగా. ఈ టైంలో? నాకు ఏ టైంలో మూడు వస్తే ఆ టైంలో చేస్తా. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. అయిపోయిందా? అయిపోయింది. పడుకోండి. మీరు కూడా పడుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని. మళ్ళీ యోగానా? కాదు, మంచినీళ్ళు. మీ రూమ్ లో ఉన్నాయిగా? దానిలో ఈగ పడింది. ఓహో, ఏ మంచినీళ్ళు లేవు? మీరు తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్. ఇప్పుడైనా పడుకోండి. ఉంటానండి. అబ్బా ఊరుకో సీను, ఎవరైనా చూస్తే? సంవత్సరం నుంచి ఏదైనా చూసాడా? ఎవరిది? పిల్లి అనుకుంటా. పిల్లే. ఈ సరసాలన్నీ తర్వాత. ముందు మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అన్నయ్య దుగ్గల్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాడు, తెలుసా? తెలుసు, అందుకంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. దుగ్గాల సాబు కోడలయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అంతకంటే ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వేని మర్చిపోవద్దు. తండ్రి? సీను, ఏదైనా వాయిస్ విన్నావా? లేదే బంగారం, మనకి పుట్టబోయే బిడ్డ దుగ్గల వంశానికి వారసుడు అవుతాడే పిచ్చమొద్దు. నీ డెలివరీ ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అవుతుంది. ఖర్చంతా వాళ్ళదే. వాడి పేరు విజయ్ దుగ్గల్ అని పెట్టు. ఫంక్షన్ ఖర్చు కూడా వాళ్ళదే. ఇదిగో అన్ని ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్లో చేర్పించు. బెస్ట్ లైఫ్, బెస్ట్ క్లాస్. ఖర్చంతా వాళ్ళదే. కరెక్ట్. ఒక తండ్రిగా నాకు అంతగా నీకేం కావాలి దీపు? కరెక్ట్ కదా. కడుపు నీది, ఖర్చు మాదే. మరి సీను, ఆ వాళ్ళని మోసం చేయడం తప్పు కదా? ఎంతో మందిని మోసం చేస్తే ఈ లెవెల్ కి వచ్చారు. వాళ్ళకి ఏం చేసిన ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటానుగా. నేను చూసుకుంటాను కదా. పెళ్ళైన తర్వాత కలుస్తావుగా? ప్రతిరోజు డైలీ హర్ రాత్ హమారీ జుగల్బందీ చల్తీ రహేగి. వీడా? అవును, నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. యు జస్ట్ ఫాలో మీ. నువ్వు చేయటం కాదురా, నేను చేస్తా. ఆ అమ్మాయిని మన పిల్లోడు చేసుకుంటే పిల్లతో పాటు పిల్లోడు కూడా ఫ్రీ సార్. విశ్వాస్, నిజం సార్, పిల్లోడు పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, విజయ్ దుగ్గలంట.
నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకో పెద్ద నిజం ఉంది సార్. వాడి చెల్లెల్ని ప్రేమించింది, వీడి చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసింది ఒక్కడే సార్. విశ్వాస్, నన్ను నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నిన్ను చంపేస్తా. అక్కర్లేదు సార్, నేను చెప్పింది నమ్మకపోతే నేనే చచ్చిపోతాను ఆన్ ది స్పాట్. సరే, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. హాయ్ రామ్స్. హాయ్. ఏంటి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? చెప్తాను, ఇంకో వ్యక్తి రావాలి. ఎవరు? హాయ్ రామ్స్. హాయ్. ప్రియా, నువ్వెక్కడ? వాట్స్ రాంగ్ విత్ యూ? నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, రెస్పాన్స్ లేదు. అది జర్మనీ అంటే పర్లేదు, కానీ ఇక్కడ మా అన్నయ్యకి మీ అన్నయ్యకి పడదని నీకు తెలుసు కదా. ఏంటి రామ్స్, అర్జెంట్ గా కలవమన్నా? నువ్వు సీనుని లవ్ చేస్తున్నావా? అవును, ఈ విషయం నీకు తెలుసు కదా. మరి నువ్వు? రామ్స్, నీకేమైనా పిచ్చా? ఇది లవ్ చేయడం ఏంటి? నువ్వు ఆగు. చేస్తున్నావా లేదా? అవును. Are you mad? You know I love him. What's wrong with you? So what? But once again, you always known that I love him. Just stop fighting with me on this. Just because he said that he loves you. ఆగండి, 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 ఆగండి. ఇందుకే మిమ్మల్ని పిలిచింది. నిన్ను లవ్ చేస్తాను నీతో చెప్తున్నాడు, తన్ని లవ్ చేస్తాను గేమ్ ఆడుతున్నాడు. మీ అన్నయ్య గంగులు వచ్చేది వాళ్ళతో గేమ్ ఆడుతున్నాడు. వాడి లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు. మీ ఇద్దరికి ఒక విషయం తెలుసా? అసలు వాడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫరే కాదు. వాడు డానైపోయిన ఆశతోటి 15 సంవత్సరాల క్రితం మా ఊరిదే పారిపోయి హైదరాబాద్ లో తేలాడు. వాడి ప్రాణానికి ఏమైనా ముప్పు వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. అంతేకాదు, వాడి గురించి నిన్న నాకు నిజం తెలిసింది. మనం ఇంకొకరు చూసి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆపరేషన్ చేద్దాం. ఓకే డాక్టర్. ఆపరేషన్ అంటున్నారేంటి? నాకేదో భయంగా ఉంది. నువ్వే కంగారు పడుకో, నేను చూసుకుంటాను. ఇలా ఎంత మందిని చూసుకుంటున్నావు? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు రాలేదు, నేనే తీసుకొచ్చాను. ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు వీళ్ళు? చెప్పడానికి ఇది టైమో కాదు, ప్లేస్ కాదు. ముందు అలా దీనికి తీసుకెళ్ళో. మేము వెళ్ళడానికి రాలేదు, ముందు మాకు సమాధానం కావాలి. తనెవరు? ఇంకో లవరా? ఏ ఆన్సర్ లేదా? చెప్పు సీను, ఏం చెప్తాడు? నాతో లవ్ అన్నా, నాకు తెలియకుండా నా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నావు. చెప్పు, ఇప్పుడు మా ఇద్దరికి తెలియకుండా దీంతో కాపుని చేస్తున్నావా? సీను, ఏంట్రా ఇదంతా? ఊరుకో అక్క. అక్క? అక్క? అవును, అంతకంటే ఎక్కువ. ఆ రోజు ఊరు వదిలి పారిపోతున్నా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఇటాలియాలో తెలియని నాకు బాబాయ్ వాళ్ళు కలిశారు. ఏంట్రా సీను, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను బాబాయ్. నాన్న, సీనుని కూడా మన ఊరు తీసుకెళ్ళిపోదా నాన్న? బాబాని కప్ప చెప్పనంటేనే వస్తాను. బాబాయ్ వాళ్ళ సొంత ఊర్లోనే సినిమా హాల్లో ఆపరేటర్ గా జాయిన్ అయ్యాడు. డాన్సీనా? అవును సార్. రిజిస్టర్ లో అలాగే రాయమంటారా? అలాగే రాయండి. నన్ను కూడా ఆ ఊరు స్కూల్లోనే జాయిన్ చేశాడు. వాళ్ళు నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. డాన్స్ సీను. ప్రెజెంట్ మ్యామ్. అక్క, ఏంట్రా? నేను 10th క్లాస్ పాస్ అయ్యానక్క. నేను 10th పాస్ అయిన తర్వాత ఒక రోజు మా బాబాయ్ మా ఊరు తీసుకెళ్ళాడు. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదండి, ఖాళీ చేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. సీను పద. బాబాయ్ పనిచేసే సినిమా హాల్ ఓనర్ కొడుకు నర్సింగ్ మాచిరాజు మంచి స్నేహితులు. ఒకరోజు నర్సింగ్ మా అక్కను చూశాడు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. కానీ నర్సింగ్ వాళ్ళ నాన్నకి వీళ్ళు ప్రేమించుకోవడం నచ్చలేదు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, నీకు ఇష్టమున్నా లేకున్నా. వాడు బాగా ఇష్టపడ్డాడు కదా, ఒప్పుకోండి. నేనేమన్నా కాదన్నానా? దాన్నే చేసుకో. నర్సింగ్ తో అక్క పెళ్లి సంగతి తెలిసిన మేమందరం ఎంతో ఆనందపడ్డాం. కొడుకు ముందు పెళ్లి ఒప్పుకున్న పాండురంగారావు వెనకాల మాచిరాజుతో కలిసి కుట్ర పన్నాడు. పెళ్లికి ముందు రోజు రాత్రి లక్ష్మి, నర్సింగ్ వల్ల నాన్న వాడి ముందు పెళ్లికి ఒప్పుకొని వాడి వెనకాల ఏదో కుట్ర పన్నుతున్నాడు. రేపొద్దున మీ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేశాడు. కానీ నర్సింగ్ ఈ రాత్రికే పక్క ఊరి రామాలయంలో పెళ్లి చేసుకుంటాడంట. అర్జున్ కు తీసుకురమ్మని నన్ను పంపించాడు. పద పద. నాన్నగారితో చెప్పండి అన్నయ్య. ఇలా మాయ మాటలు చెప్పి మా అక్కని తీసుకెళ్లాడు మాచిరాజు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం మంది కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు మాచిరాజు. ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? స్నేహితుడు నా మాచిరాజును సంకరెక్కించుకున్నావు. వాడు ఇప్పుడు దాంతో కొలుగుతున్నాడు. అయ్యా, ఆ మాచిరాజు నా కూతుర్ని ఎక్కడికో తీసుకుని పోయాడు. అయ్యా నేను నమ్మను. అయ్యా, ఆ మాచిరాజుతో ఈ సీతారామయ్య కూతురు లాస్ట్ బస్సు వెళ్తుందయ్యా. రేయ్ మాచిరాజు, సారీ రా, తప్పు అయిపోయిందిరా, నన్ను క్షమించు. ఏందిరా తప్పయింది? మీరిక్కడ అక్కడ రామాలయంలో పెళ్ళన్నారు. విను, లక్ష్మి తప్పేం లేదురా, నేనే బలవంతంగా తీసుకొచ్చాను. లక్ష్మి మంచిది, తనని కొట్టద్దు. కొట్టక ముద్దు పెట్టుకోమంటావా? నేను చెప్పే నువ్వు వీడు లేచిపోతున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావే? లేచిపోవడం ఏంటండి? మీరే కదా రమ్మంది. ఏంటే నువ్వు చెప్పేది?
ఈ జన్మలో నీ మొహం నాకు చూపించొద్దు. చూపించొద్దు. నా మాట నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదు. మళ్ళీ కనబడ్డావు చంపేస్తాను. నాకేమో తెలీదు, నన్ను నమ్మండి. జరిగిన అన్యాయం తట్టుకోలేక మా అక్క తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపుకోవాలనుకుంది. అక్క ప్లీజ్ అక్క దూకద్దక్క. ఏంటమ్మా ఇది? మా అక్క మీద లేని పని నిందలేసి ఊరి నుంచి వెళ్ళగొట్టాడు ఆ పాండురంగారావు. ఈ కుట్ర వెనకాల ఉన్న మాచిరాజుకు చెప్పుడు మాటలు విని మా అక్కని అన్యాయం చేసిన నర్సింగ్ కు బుద్ధి చెప్పాలని ఆ రోజే డిసైడ్ అయ్యాడు. మీ అన్నయ్యలు చేసిన తప్పుకి వీడి తండ్రి నుండి కూడా లేనోడయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక మా బాబాయ్ హాస్పిటల్ పాలయ్యాడు. దీప్తి, నేను ఎప్పుడూ మోసం చేయలేదు, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీతో లవ్ అని చెప్పి నేను హర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ ప్రియా. సారీ ఎందుకో, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా చేసింది మా వదిన కోసమేగా. సీను, ఈ రోజు నుంచి మేము నీతోనే ఉంటాం. సీను, ఏంటిదంతా? ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మమ్మల్ని సిటీకి తీసుకొచ్చి నువ్వు చేస్తుంది ఇదా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా. నిన్ను కూడా మాకు దూరం చేస్తారేమో. వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదక్క, వాళ్ళని లైఫ్తో ఆడుకున్నారు. గేమ్స్ నేను ఆడగలను, అందుకే మొదలు పెట్టాను. దానికి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు.